బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో SSMB 29 నుంచి ఒక మాస్ అప్డేట్ అయితే వచ్చింది కదా. 3000 మందితో ఫైట్ ఉంటుంది అంటున్నారు కదా. బోట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చా? 3000 మందితో ఫైట్. రాజమౌళి గారు మీకు తెలిసిన దగ్గర ఇండియా మొత్తం డైరెక్టర్ ఎవరు కావాలంటే రాజమౌళి గారు. అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు గారితో మూవీ అంటే చాలా వరకు ఒక బాధాకర విషయం అంటే ఏంటంటే బ్రో, వరకు ఆ సినిమా గురించి ఎటువంటి లీక్స్ కానీ ఇది లేదు. ఈ లీక్ వచ్చింది కాబట్టి అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండగ అనుకోవచ్చు. 3000 మెంబర్స్ ఫైట్ అంటే ఆఫ్టర్ 2 years తర్వాత ఎప్పుడైతే మనం ట్రిపుల్ ఆర్ చూసాం కదా దేవరా ఫైట్, దానికి మించిన ఫైట్ అంటే 3000 దానికి మించిన ఉంటుంది. SSMB 29 చూస్తే అసలు ఇటువంటి వాటర్ ఫైట్ అన్నది మన టాలీవుడ్ లోనే ఇప్పుడు లేదు. అంటే ఉన్నారు కానీ చాలా తక్కువ మెంబర్స్. అటువంటిది 3000 మెంబర్స్ ఒకేసారి ఆ వాటర్ లో బోట్స్ లో ఉంటే మరి అందులో మన ప్రిన్స్ మహేష్ బాబు గారు ఎలా కనిపించే అవకాశం ఉంది? అక్కడ ఎవరు ఉన్నారు? రాజమౌళి గారు, అలాగే నాకు ప్రిన్స్. మరి సినిమా ఉండాలిగా. 3000 అంటే ఇది చాలా తక్కువ అనుకుంటున్నాం. ఆయన ఉంటారు కాబట్టి ఇంకా మాత్రం రేంజ్ ఉంటుంది. మరి ఎవరో చూసారుగా ఆ మాత్రం ఇంకా దీంట్లో అయితే ఇంకా ఉండాలి. మరి అప్డేటెడ్ ఉండాలి. 3 years తర్వాత వస్తుందండి మూవీ ఇది. ఓకే, మరి ఈ సినిమా ఒక 1000 కోట్ల బడ్జెట్ తో వస్తుంది కదా బ్రో. సుమారుగా ఎంత కలెక్ట్ చేయొచ్చు అన్నది మీ అభిప్రాయం? 1000 కోట్లు అంటే ఇంకా ఎక్కువే బ్రో. అంటే రికార్డ్స్ బ్రేక్ చేసి అంత ఉంటుంది బ్రో దీనికి. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు కదా రాజమౌళి గారు. అదే బ్రో, అదే బాధాకరం విషయం. ఎటువంటి క్లిమ్స్ కానీ పోస్టర్ కానీ ఎటువంటిది వదల్లా. ఈ చిన్నది వచ్చిందిగా, అంటే 3000 మెంబర్స్ తో ఫైట్ అంటే. అలాగే మళ్ళీ డైనోసర్ తో కూడా ఫైట్ అంటున్నారు. ఇది కూడా చూడాలి, చాలా బాగుంటది. అలాగే మహేష్ బాబు గారు కొత్త లుక్స్, అంటే ఎప్పుడు చూసినా లవ్ కొంచెం మాస్, ఇది మట్టి ఇంకా ఉరా మాస్ ఎలా ఉంటదని ఇంకా అర్థం చేసుకోవాలి. ఆ కాంబినేషన్ అసలు ఊహించుకోలేకపోతుంది. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఏమొస్తుంది అని వెయిటింగ్ లీగల్లీ. ఓకే, మరి ఈ SSMB 29 నుంచి మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? గ్లిమ్స్ అండ్ పోస్టర్స్? ఒక పోస్టర్ వచ్చినా చాలు బ్రో. పోస్టర్ అయినా గ్లిమ్స్ అయినా ఏదైనా ఓకే. పండగ ఏం కాదు వస్తే బయటికి. ఓకే, మరి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ గా మరి మీరు ఏం కోరుకుంటున్నారు రాజమౌళి గారి దగ్గర నుంచి? ఏదన్నా ఒక్కటి సార్, పోస్టర్ కానీ ట్రేజర్ కానీ ఏదన్నా ఒక్కటి ఇవ్వండి. నేను చూసి చాలా లీగల్ వెయిట్ చేస్తున్నాం. సస్పెన్స్ ఉంటుందని తెలుసు, మరింత సస్పెన్స్ అయితే మేము ఎలా బతకాలి మహేష్ గారు ఫ్యాన్స్ గా మేము. ఓకే, పుష్ప సినిమా లీక్ అవుతుందిగా. పుష్ప సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేసిందిగా. మరి దానికి మించి ఇది కలెక్ట్ చేసే అవకాశం టాప్ లో ఉంటది బ్రో. ఒక్క మాటలో చెప్పండి, అక్కడ ఉన్నది ఎవరు? రాజమౌళి గారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో.